దహి బేండి చేస్తున్నానండి నేను. దానికి పెరుగు తీసుకోవాలా. పెరుగు ఇలా గడ్డలు గడ్డలు ఉంటుంది కదా, మంచిగా స్మూత్ టెక్చర్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. స్మూత్గా అయిందండి, కొంచెం ఇదండి. బెండకాయలు కడిగి తుడిచి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. అన్నీ ఒక సమానం కట్ చేసుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మిరపకాయలు కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఒక 3 పచ్చిమిరపకాయలు చాలు. స్టవ్ పై బాండి పెట్టుకున్నామండి. సిమ్లో పెట్టుకున్నాను. ఈ ఆయిల్లో బెండకాయలు వేసుకుందామండి. ఇవి క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలండి. క్రిస్పీగా అయినాయండి. ఇవి క్రిస్పీగా అయినాయి కదండి. ఇవి తీసుకొని పెరుగులో వేసుకుందాము. ఇలా కలుపుకోవాలండి. పెరుగు మొత్తము బెండి లోపలికి వెళ్తుందండి. ఇదే నూనెలో ఈ పచ్చిమిర్చి వేస్తున్నానండి. మిర్చి వేగాయి కదండి, దీనిపై ఉప్పు చల్లుకుందాం. అదే ఆయిల్లో నేను పోపు పెట్టుకుంటున్నానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిట్టపటలాడినాయి కదండి. ఎండిన మిరపకాయలు, కలేమా. ఇందులో రుచికి సరిపడా ఉప్పు అండి. తినే ముందే చేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాసేపు ఎక్కువసేపు అయ్యేది ఉంటే నీరు నీరు అవుతుందండి. కొత్తిమీర, వేసుకోవాలి. చూడండి, దహి బేండి రెడీ అయింది. ఇది తినేటప్పుడు మనం ఇందులో కారం ఏం కలపలేదు కదా, అయితే సైడ్కు ఈ పచ్చిమిరపకాయలు తినాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీతోటి, జొన్న రొట్టెతోటి, దేనితో తిన్నా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.